అర్జున్ రెడ్డియా? మా మీడియా వాళ్ళు వైలెంట్ గా ఉన్నారు కదా సార్. సార్ నేను అడిగింది లవ్ స్టోరీ. ఓకే ఓకే పట్టుకుంటాను సార్ మీకోసం. అన్ని స్టోరీలు ఉన్నాయా సార్ మీ దగ్గర? చెప్పడం మొదలు పెడితే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. వద్దులేండి సార్, ఇబ్బంది పడే వద్దు. నా పేరు కమ్మపాటి శివశంకర్ ప్రసాద్. స్మటన్ రెడ్డితో నేను దాదాపుగా 10 years జర్నీ చేస్తున్నాను. నాని అంటే నాకు బేసిక్గా ఎమోషన్ షార్ట్ ఫిల్మ్ గురించి నాకు బాగా పరిచయం. మేము కలిసి పనిచేస్తాను. హీరోయిన్ అయితే నేను ఫస్ట్ టైం పని చేస్తున్నాను. సో ఇంకా మా 2 cases మా మ్యూజిక్ డైరెక్టర్తో కూడా నేను ఒకసారి ఎమోషన్తో మనం కలిసి పనిచేస్తామండి. మా డైరెక్టర్ సత్తా ఏంటి, మా హీరో సత్తా ఏంటి, మా హీరోయిన్ క్వాలిటీస్ ఏంటి అన్ని ఆడియన్సే చూసి చెప్తారు. నేను చేయాల్సినవన్నీ చేసేసాం అనమాట. నెక్స్ట్ రిజల్ట్స్ వాళ్ళే. నేను దాని గురించి వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మా కొరియోగ్రాఫర్ అజయ్ సాయి గారు, మీరు ఎందుకు లవర్ బాయ్ లో ఉన్నారు సార్? అందుకని మీరైనా చెప్తారని చెప్పి పిలిచా. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే లవ్ స్టోరీ చెప్తారని ఆశ. చాలా టైం పడుతుంది, తర్వాత ఫంక్షన్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు, నేను చెప్తానే ఉంటాము. షార్ట్ గా 1 minute లో చెప్పేసి లవ్ గురించి చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. సో లవ్ రెడ్డి దీంట్లో వచ్చి నేను 4 songs చేశాను. సో స్మరణ్ నానితో నాకు ఎప్పటి నుంచో ట్రావెల్. మేమన్నీ చెప్పకూడదు, బట్ చెప్తాను. మంచి సాంగ్స్, ఆడియో. మీరు ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీనికి ముందు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసి ఉంటారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఫ్రెండ్స్గా ఉండి తర్వాత తన డైరెక్టర్ అయ్యి దాన్ని హీరో పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సినిమా కంపల్సరీ అందరు ఫీల్ అవుతారు చూసి. అంటే ఫీల్ అవుతారంటే ఒక ఫీల్ తో బయటికి వస్తారు. అలాంటి ఒక సినిమా ఇది. మదన్ గారు అదే ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని కూడా విన్నాను నేను. ఏ స్టోరీ చెప్పాలా అని. ఇక్కడ ఉన్నారా మీ వైఫ్? ఇక్కడే ఉన్నారా? అది చెప్పొచ్చు కదా మీరు ముందు. ఇప్పుడు మైక్ లేదనుకొని చెప్పండి ఏదన్నా. గట్టిగా అడిగితే చెప్తారా? మీకు బాగా తెలిసినట్టుంది కదండి ఆయన లవ్ స్టోరీస్. కొన్ని చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళా కొట్టనని మీరు మాట ఇవ్వండి. మీరు కొట్టారు కదా, అయ్యో కెమెరా సాక్షిగా చెప్పారు కొట్టనని. బట్ లవ్ గురించి మంచి అభిప్రాయం ఉంది. అందులో స్మరణ్ కు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అంటే మా హీరోయిన్ కాకుండా వచ్చిన హీరోయిన్ నెక్స్ట్ మీరే కాబట్టి అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద మాట మాట్లాడినారు. నేను యాక్చువల్లీ ఇందులో హీరోయిన్ కాదండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. యాక్చువల్లీ స్వీటీ క్యారెక్టర్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, మీ నుంచి మా మూవీ ఐ మీన్ అంటే టీజర్ రిలీజ్ అయింది కదా, ఎంత హ్యాపీ ఉందంటే అక్కడ కూర్చొని నవ్వుతూనే ఉన్నాను. తర్వాత నేను ఇప్పుడు మా మూవీ గురించి చెప్పాలి అంటే, మా టీజర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. అంతే మా మూవీ అంటే, అంతే. సో తర్వాత లవ్ అని అన్నారు, ఏమేమో అన్నారు. దీంట్లో మీకు ఏం కావాలండి? లవ్ కావాలా? లవ్ ఉంది. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. ఫైట్ కావాలా? ఫైట్ ఉంది. తర్వాత మ్యూజిక్ కావాలా? సూపర్. మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే మా మూవీ సాంగ్స్ వినండి, సూపర్. లేదు, ఫస్ట్ నేను మిమ్మల్ని పిలవకుండా వీళ్ళందరినీ ఎందుకు పిలిచానా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. నేను యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్నాను, మీరు నన్ను పిలుస్తాను. టీజర్ లో లేను, మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నాదే. ఓకే, మీరు ఎక్కడ చూసినా స్వీటీ స్వీటీ స్వీటీ. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫర్ కమింగ్. ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇంటర్వ్యూట్ అయిపోయింది నాది. గణేష్ చతుర్థి అప్పుడు యూజువల్ 11 days ఉంటాయి కదా. సో 11 days అప్పుడు మనం
మన గలీలో గణేష్ ఉంటాడు. సో వేరే వేరే గలీలో ఎక్కడెక్కడ గణేష్ ఉంటారని చెప్పి ఎవరికి పెద్ద ఉందని చూసుకుంటూ వెళ్తుంటాం. ఆ టైంలో ఫస్ట్ డేనే ఒక అమ్మాయిని చూసాను, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, ఎవరికి చెప్పలేదు. సో నెక్స్ట్ 11 days ఆ అమ్మాయిని ఫాలో అవుతూ అలా చూస్తూ వెళ్ళాను. 11th day తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో ఆ రోజు నేను రియలైజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే అమ్మాయిని చూస్తామో అప్పుడే తెలుసుకోవాలా ఎవరైనా ఉన్నారా లేదని. దట్ ఈస్ వన్ స్వీట్ మెమరీ ఐ హ్యాడ్, and that's one kind of a one-side love story. And to relate with this with one Love Reddy, this is also a very strange love story, an untold love story before. Andhra Karnataka border lo jarigina oka original incident base cheskoni raasukunnadi idi. First film నాకు ఇది వెరీ స్పెషల్ ఫిలిం, ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకున్నాను. ఈవెన్ మూవీలో చిన్న గాలి సౌండ్ కూడా వదలలేదు ఎక్కడ ఎంత ఉండాలని చెప్పి. సో నాకు ఇంత సపోర్ట్ చేశారు నా ప్రొడ్యూసర్స్. ఇట్ ఆల్ స్టార్ట్ విత్ అంజన్ రామచంద్ర. హీ సపోర్టెడ్ మీ అలాట్. మాది పాస్ట్ 10 years నుండి ఫ్రెండ్షిప్, చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేసాం కెరీర్. చేస్తే నేను తను నాతోనే అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేసిన ఫిలిం ఇది. సో తను ఎవ్రీ స్టెప్లో నాకు సపోర్ట్ చేశాడు, టెక్నికలీ ఎవ్రీథింగ్. నాకు ఏది కావాలంటే ఇచ్చాడు. సో అండ్ కమింగ్ టు ద హీరోయిన్ శ్రావణి, షీ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. మీరు చూస్తారు. థ్యాంక్ యూ స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ October 18th ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రావణి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి ఈరోజు హాలిడే అయినా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ మా టీజర్ లాంచ్ మీరే చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చారు ఎంకరేజ్ చేయడానికి, థ్యాంక్ యూ అండి. మా లవ్ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్లీ మా హీరో అంజన్ రామచంద్ర గురించి చెప్పాలనుకుంటున్నా. నేను ఏదో సాఫ్ట్వేర్ చేస్తుంటే ఒకసారి కాల్ చేసి మూవీ చేస్తామంటేనే ఓకే అని చెప్పేసా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్. అండ్ ఒక చిన్న మూవీలా స్టార్ట్ అయ్యి 2-3 ఉండి ఇప్పుడు మీ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ అంజన్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ మా డైరెక్టర్ స్మరణ్ నాకు చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ రాశారు. అంటే ఫస్ట్ మూవీకి నాకు ఇంత మంచి క్యారెక్టర్, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్, థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ సార్. అండ్ చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో అంజన్ రామచంద్ర గారు, ప్లీజ్. హలో, ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్, మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది. అండ్ అది ఒక శుభశకునం లాగా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేస్తుందండి, దీనిలో డౌట్ లేదు. ఇది పొగరుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్ లో, ప్రతి ఒక్క డిసిషన్ లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్ గా నీట్ గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి. ఖచ్చితంగా దిస్ విల్ బి ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. This is for sure. సో చాలా చెప్పాలండి. అండ్ ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్ ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలా సార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్ తో, ఒక లవ్ రెడ్డి ఫిల్మ్ తో, ఒక ఫీచర్ ఫిల్మ్ తో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్ గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది చాలా డిటర్మినేషన్ తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేకూడదు.